నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. లాహోర్ కలందర్స్ మరియు కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. మ్యాచ్ మధ్యలో లాహోర్ జట్టు ఆటగాడు ఫకర్ జమాన్ బంతిని అనుమానాస్పదంగా హ్యాండిల్ చేయడం, అతని దగ్గరికి కెప్టెన్ షాహీన్ అఫ్రిది మరియు పేసర్ హారిస్ రవూఫ్ రావడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు మరింతగా బలపడ్డాయి. క్రికెట్ నియమాల ప్రకారం బంతి స్వభావాన్ని మార్పు చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్ని ఆరోపణలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పిఎస్ఎల్ 2026 లో ఎలాంటి బాల్ ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టం చేసిన ఆయన, ఇది పూర్తిగా అపోహలు మరియు తప్పుడు ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ఒకవేళ నిజంగా బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు ఎవరైనా నిరూపిస్తే తాను బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని సవాల్ విసరడం ద్వారా ఆయన తన నమ్మకాన్ని మరింతగా వ్యక్తం చేసినట్లయింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింతగా వివాదానికి దారితీస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఇంజమామ్ మాట్లాడుతూ మ్యాచ్ సమయంలో ఫకర్ జమాన్ బంతిపై ట్యాంపరింగ్ చేయలేదని, కేవలం సంతకం చేయడానికి ప్రయత్నించాడని వివరించారు. ఆ సమయంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ కలిసి చివరి ఓవర్ ఎలా బౌలింగ్ చేయాలనే విషయంపై చర్చించారని, అదే సమయంలో బంతిని చేతబట్టిన జమాన్ సంతకం చేయాలనుకున్నాడని చెప్పారు. అయితే ఈ చర్యను కొందరు తప్పుగా అర్థం చేసుకుని బాల్ ట్యాంపరింగ్ గా ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకు ముఖ్యంగా ఇండియన్ మీడియా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు పిఎస్ఎల్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ ను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలు చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. అయితే మరోవైపు ఈ ఘటనపై క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఐసీసీ లేదా పిఎస్ఎల్ నిర్వాహకులు ఈ అంశంపై దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బాల్ ట్యాంపరింగ్ జరిగిందని నిర్ధారణ అయితే షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి ఈ ఘటన పిఎస్ఎల్ 2026 టోర్నమెంట్ పై నీడ వేసినట్లే కాగా, ఇంజమామ్ వ్యాఖ్యలు వివాదాన్ని మరింతగా రగిలించాయి. నిజంగా ఇది అపోహ లేదా నిజంగానే బాల్ ట్యాంపరింగ్ జరిగిందా అన్నది త్వరలో వెలుగు చూడాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.